మన పత్రిజీ పత్రిజీ మాస్టర్‌కి, వంశీ మాస్టర్‌కి, సుకన్య మేడంకి, మన గురువైన హైమ మేడం గారికి, ఇంకా ధ్యాన మిత్రులందరికీ కూడా నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక క్లాస్‌తో వచ్చాను. అదేంటంటే మొత్తానికి అంటే ఇంద్రియ దర్శనం, ఇంకా మనోదర్శనం. మనము మన ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలి, అవి నిగ్రహించుకోకపోవడం వల్ల మనసు పైన ఎలా ప్రభావం పడుద్ది, తద్వారా మన శరీరం, మన ఆరోగ్యం పైన ఎట్లా ప్రభావం పడుతుంది అనే దాని గురించి వంశీ మాస్టర్ చేసిన వీడియోని ఫాలో అవుతూ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి గదా ఫ్రెండ్స్! అవేంటంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, ఇంకా చర్మం. సో, మనము ఫస్ట్ ఆహ్, వీటన్నిటితో ఏవైతే చూస్తామో, ఏవైతే గ్రహించుకుంటామో, వాటి ద్వారా మన మనసుకి సంతోషము లేదా దుఃఖం అనేది కలుగుతుందనమాట. వాటిని బట్టి. మనం ఏవైతే తీసుకుంటామో, ఏవైతే రిసీవ్ చేసుకుంటామో, ఎలా తీసుకుంటామో, ఏంటి దానిని బట్టి దాని ప్రభావం మన మనసు పైన ఉంటుందనమాట. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కాఫీ తాగినామనుకోండి. కాఫీ తాగితే మనము ఓహ్! కాఫీ ఎంత బావుంది, ఆ నాలుకకి రుచి తగలడం వల్ల మనకు ఇంద్రియ దర్శనం జరుగుతుంది. అదే కాఫీని ఆస్వాదిస్తూ తాగామనుకోండి, అప్పుడు మనోదర్శనం జరుగుతుందనమాట. అంటే ఇది కొంచెం డీప్ సబ్జెక్టే ఫ్రెండ్స్. కొంచెం అర్థం గావాలి అంటే కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్‌తో ఇంకా డీప్‌గా తెలుసుకుందాం మనం. ఆహ్, ఇంద్రియ జ్ఞానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఒక మంచి అంటే టేస్టీ ఫుడ్ తీసుకున్నప్పుడు నాలుక వల్ల మనకు ఆ మంచి అనుభూతి అనేది కలుగుతుంది గదా ఫ్రెండ్స్! అప్పుడు మనం మంచి అనుభూతి కలగడం వల్ల అది మనోదర్శనం జరిగినట్టు. అంటే మనసుకొక మంచి అనుభూతిని కలిగించినట్టు. ఇంద్రియ దర్శనం ద్వారా మనకు మనోదర్శనం చేసుకుంటున్నట్టు. అంటే ఒక మంచి టేస్టీ ఫుడ్ తినడం వల్ల, మంచి కాఫీ తాగడం వల్ల మనకి ఆహ్లాదకరంగా మారినప్పుడు అంటే డల్‌గా ఉన్న మూడంతా ఎంతో హ్యాపీగా మారుతుంది గదా! అప్పుడు మనోదర్శనం జరిగినట్టు అన్నమాట. మనం ఎప్పుడు గూడా మనోదర్శనాన్ని ఎప్పుడు గూడా, ఎల్లప్పుడూ గూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్‌గా ఉన్నామా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఫస్ట్ ఇంద్రియాలలో మనకి కళ్ళు చాలా ముఖ్యమైనవి గదా ఫ్రెండ్స్! సో, మనకు ఎప్పుడైనా మన కంటికి మంచి వస్తువులు, మంచి ఏవైనా కనిపించాయనుకోండి, ఆహ్, ఎన్ ఎలాంటి ఇప్పుడు ఆడవాళ్ళకైతే మంచి చీరలు, గాజులు, రంగులు అలాంటి వాటి పైన కొంచెం ఇష్టం ఉంటుంది గదా! మంచి పూలు, లేదా మంచి పుస్తకాలు చదవడం వల్ల మంచి రంగులు, ఇష్టమైన రంగులు కనిపించినప్పుడు, లేదా చిన్న పిల్లలు వాళ్ళతో ఆడుకున్నప్పుడు, వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు, లేదా ఒక మంచి సినిమా చూసినప్పుడు, ఒక అందమైన దృశ్యం చూసినప్పుడు, అలా లేదా మంచి సందర్భాలు కలిగినప్పుడు, మంచి సంతోషం కలిగించే సందర్భాలు జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు చదువులో గానియండి, ఆటపాటల్లో గానివ్వండి, మంచి పేరు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మనకెంతో ప్రౌడ్‌గా అనిపిస్తది. తృప్తిగా అనిపిస్తుంది కదా! సో, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, చూస్తున్నప్పుడు, మంచిగా మాట్లాడి పలకరించే మనుషులు ఎదురైనప్పుడు, వీళ్ళని చూసినప్పుడు అంటే ఆహ్, మనకు ఇంద్రియ దర్శనం అనేది జరుగుతుంది. ఓకే. మనం మొహంలో ఒక చిరునవ్వనేది ఏర్పడుతుంది. ఈ సంతోషం వల్ల మన మనసుకి తృప్తి కలుగుతుంది. మన మనస్సుతో మనం ఆస్వాదించినప్పుడు మనసుకు అనుభూతి కలుగుతుంది. అవునా? ఈ ఆనందానుభూతిని మనం మన సోల్‌లోకి సింక్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని నెగెటివ్‌వి కూడా కొంతమంది సింక్ చేసుకుంటూ ఉంటారు గదా! నెగెటివ్‌వి సింక్ చేసుకోకుండా ఎప్పుడు గూడా పాజిటివ్‌వి సింక్ చేసుకుంటూ ఉంటే మన ఆత్మ ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటుందనమాట. జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఆనందాత్మూతిని సింక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటేంటంటే ఎప్పుడైతే మనకు కష్టాలు, బాధలు కలిగినప్పుడు ఈ ఆనందానుభూతిని గుర్తు చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఆ బాధనేది దూరమవుతుంది అనమాట. సో, ఇలా 2 రకాలుగా గూడా మనకి ప్రయోజనం అనేది జరుగుతూ ఉంటుంది. సో, కళ్ళ ద్వారా ఇదే. తర్వాత ముక్కు అండి. నెక్స్ట్ మనం మంచి వాసన వస్తే చక్కగా ఆస్వాదిస్తాం.
పరిమళభరితమైన వాసన ఉన్నప్పుడేమో చాలా ఆనందంగా అనిపిస్తది. అదే చెడు వాసన రాగానే ముక్కుని వెంటనే మూసుకుంటాం. ఆహ్, సో, అక్కడ కొన్ని మంచి పరిమళాలు అంటే పూల తోటకు వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని పూలు అందంగా ఆకర్షణగా ఉండకపోయినా గూడా కొంచెం కొన్ని మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటాయి గదా! సో, అలాంటి అప్పుడు మనకి ఎంతో ఆనందానుభూతి కలుగుతుంది. అంటే ఇంద్రియ దర్శనం చేసుకోగలుగుతాం. ఓకే. వాటితో మనసుకు సంతోషం కలిగినప్పుడు మనం మనోదర్శనం గూడా చేసుకుంటాం. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, కొన్ని పూలు పరిమళాన్ని వెదజల్లకపోయినా చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అండ్ కొన్ని ఆహ్, అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా రంగురంగులలో లేకపోయినా అవి వెదజల్లే పరిమళం మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనుషుల్లో గూడా చాలామంది అందరం ఒకేలా ఉండం గదా! కొందరు అంగవైకల్యంతో ఉంటారు. లేదా హ్మ్. ఆహ్, ఆహ్, చాలా అంటే వాళ్ళకి అంగవైకల్యం ఏదో ఒక ఇంద్రియం సరిగ్గా పనిజేయకపోవడమో, లేదా ఏవో ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళకి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం ఏంటంటే, వారికి శబ్దగ్రహణ శక్తి గానివ్వండి, చూపు లేదనుకోండి, వాళ్ళు బ్లైండ్ వాళ్ళనుకోండి, వాళ్ళకి శబ్దగ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ వాళ్ళకంటే గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహ్, లేదా ఆహ్, కళలు. వాళ్ళు ఎంతో చక్కగా పాట పాడగలుగుతారు. పాటలు పాడుతూ ఉంటారు. అలాగే కొందరు అందంగా, ఆకర్షణగా ఉంటారు గానీ, వాళ్ళలో ఈ టాలెంట్స్ అన్నీ ఉండవు. సో, ఈ విధంగా ప్రకృతి మనకు ప్రసాదించినవి అన్నీ కూడా మనం ఆస్వాదిస్తూ ఉండాలి. అర్థం చేసుకుంటూ ఉండాలి. హ్మ్. సో, అందరికి గూడా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. జీవితంలో అందరికి గూడా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. అన్నీ గూడా అందరికి లభించవు గదా ఫ్రెండ్స్! ఏదో ఒక అశాంతి అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ మన టాపిక్‌లోకొస్తే ముక్కు మంచి ఆహార పదార్థాలు అంటే స్వీట్స్, మంచి నేతితో చేసిన శ్రేష్టమైన స్వీట్స్ వండుతుంటే మంచి వాసన వచ్చి, మనకు ఆ వాసన గ్రహించి మన మనస్సు చేరి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గదా! సో, సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తిరుపతి లడ్డు అనుకోండి. ఆ తిరుపతి లడ్డు పవిత్ర భావనతో చూస్తాం గాబట్టి అది వెదజల్లే సువాసన, ఆ పరిమళం వల్ల మనకు ఆ పవిత్రత భావన వల్ల గూడా ఎంతో చక్కటి అనుభూతి కలుగుతుంది. అవునా? ఆ తర్వాత అందులో ఉన్న ఎనర్జీ వల్ల దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి మనం అందరికీ మనం తీసుకుంటాం గాబట్టి, ఆ ఎనర్జీ అనేది మన పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనలోకి చేరి ఎంతో చక్కటి ఆనందానుభూతి కలుగుతుంది. అంటే ఇంద్రియ దర్శనంతో పాటు మనోదర్శనం గూడా కలుగుతుందనమాట. ఓకే. ఇంకా తర్వాత చెవి. చెవులు. మనము బోర్ కొట్టినప్పుడు ఏదైనా మ్యూజిక్ వింటూ ఉంటాం గదా ఫ్రెండ్స్ సాధారణంగా. ఆహ్, అయితే టీవీ పెట్టగానే ఏవో పాటలు చాలా హై పిచ్‌తో మ్యూజిక్‌తో అర్థం లేకుండా మీనింగ్‌లెస్ సాంగ్స్ లేదా అలా ఉంటాయనుకోండి. అటువంటివి విన్నప్పుడు మనకు బోర్ కొట్టినప్పుడు ఇంకా మూడ్ అనేది ఇంకా ఖరాబ్ అయిపోతుంది. పాడైపోతుంది. అదే మనం ఒకవేళ ఒక మెలోడియస్ మ్యూజిక్ విని పాటలు అర్థవంతమైన పాటలను విని మనం అర్థం చేసుకుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఒక క్వెషన్ మన మనసులో తట్టుతూ ఉంది. ఆన్సర్ దొరకట్లేదు. ఇదేంటి? ఇదెట్లా? ఇలా ఎందుకు? అని అనుకుంటున్నప్పుడు గూడా మనం ఎప్పుడైతే అటువంటి పాటలేమైనా విన్నప్పుడు, మంచి పాటలు విన్నప్పుడు దాంట్లోనే మనకు ఆన్సర్ గూడా దొరికిపోతుంది ఫ్రెండ్స్. సో, అలా మన మన బాగా లేని మన మూడ్ డల్‌గా ఉన్న మన మూడంతా గూడా చాలా యాక్టివ్‌గా మారిపోతుందనమాట. సో, ఇది అంటే ఈ చెవుల ద్వారా మనం విన్న మంచి విషయాలని ఇంద్రియ దర్శనం చేసుకున్నప్పుడు మనోదర్శనం కూడా జరుగుతుందనమాట. అవెప్పుడు గూడా గుర్తుండిపోతుంది. ఆ అనుభూతి అనేది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అండ్ రీజువెనేట్ అవుతూ ఉంటుంది. మన బాడీకి ఒక చక్కటి ఆనందం కలుగుతూ ఉంటుందనమాట. తర్వాత నాలుక ఫ్రెండ్స్. మనం నాలుకతో మంచి పదార్థాలు పెట్టినప్పుడు రుచి చూసి చక్కటి అనుభూతిని పొందుతాం కదా! అట్లాగే రుచి లేని పదార్థాలు తిన్నప్పుడు అయిష్టత పెరిగి మనకి చిరాకు, కోపము, ఇంకా ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ కొన్ని తలెత్తుతూ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త ఇబ్బందులనేవి తలెత్తే అవకాశం ఉంటుంది. అది మొహమాటం వల్ల గావచ్చనుకోండి, లేదా
తొందరపాటుతనంలో కావచ్చనుకోండి. కొందరు టెన్షన్స్ ఎక్కువున్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువున్నప్పుడు ఏం దోచకపోతే ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. సో, వాటి వల్ల గూడా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అంటే ఇక్కడేంటన్నట్టు అర్థం, వాళ్ళు ఇంద్రియ దర్శనం చేసుకోలేకపోయారు. తద్వారా మనోదర్శనం గూడా దూరమైపోతుంది వాళ్ళకి అన్నమాట. ఓకే. సో, కాబట్టి ఎల్లప్పుడూ గూడా మనం మంచి ఆహార పదార్థాలు సూటబుల్ టైంలో, అంటే రోజు ఎలాగైతే మన దినచర్యలో ఏ టైంకైతే ఏం ఆహారం తీసుకుంటున్నామో, ఆ టైంకి మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ పవర్ గూడా పెరిగి, తిన్న ఆహార పదార్థం యొక్క న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి చక్కగా అందగలుగుతాయి. లేకపోతే అది మనం తిన్న ఆహారమే మనకే బెడిసి కొడుతుందనమాట. అది వేరే రూపంగా, వ్యాధి రూపంగానో లేదా ఇతర రూపంగా మనకు బయటపడుతూ ఉంటుందనమాట. కాబట్టి మనము ఎప్పుడు గూడా ఇన్ ఈ ఇంద్రియ దర్శనం చేసుకొని, మన దర్శనాన్ని నిగ్రహించుకుంటూ ఉండాలనమాట. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఆయుర్వేదం వైద్య విధానంలో ప్రతి మనిషి వారి వారి అలవాట్లు, ఇంకా జీవన విధానం, ఇష్టాలను బేస్ చేసుకొని ప్రతి మనిషిని గూడా ఒక్కొక్క 3 కేటగరీస్‌గా డివైడ్ జేస్తారు. అవేంటంటే వాత, పిత్త మరియు కఫ. అంటే వాళ్ళు ఏ తత్వానికి చెందిన వాళ్ళో వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడిగి డాక్టర్స్ ఏ ప్రకృతికి చెందినవారో చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేయాలి? వాళ్ళకొచ్చిన జబ్బుకి అందరికి ఒకే మందిస్తారు గదా! అంటే కొందరికి కొన్ని పడవు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం గూడా ప్రకృతిలోంచే వచ్చాము. మనం ప్రకృతిలో ఒక భాగమే అని చెప్పడానికి నిదర్శనం ఫ్రెండ్స్. ఆ ప్రకృతి నుంచి చేసిన మూలికలతో చేసిన మందుల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది గాబట్టి, వాళ్ళు ఏ తత్వానికి చెందిన వాళ్ళు, ఏ ప్రకృతికి చెందిన వాళ్ళో తెలుసుకొని, దాన్ని బట్టి వాళ్ళకి ఆ మందులు గనక సజెస్ట్ చేసి ఇవ్వగలిగితే, అది బాగా ఎఫెక్టివ్‌గా పనిజేసి వాళ్ళ వ్యాధి తగ్గించుకోగలుగుతారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, వాత శరీరం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఇప్పుడు వంకాయ గానీ, ఆలుగడ్డ గానీ పడవండి. అవి వాతము, నాకు పడవు అని కొందరు అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి కాన్‌స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, వాపులు రావడం, జాయింట్స్‌లో వాపులు రావడం, రుమటైటిస్ అట్లాంటి ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్ రావడం వీళ్ళకుంటుంది. సో, ఇవి తినడం వల్ల, వాటివి తినడం వల్ల, ఆహార పదార్థాలు కొన్ని తినడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఎక్కువవుద్ది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు వాత అనే కేటగరీకి చెందిన వాళ్ళు. నెక్స్ట్ కఫ అంటే చల్లని పదార్థాలు, చల్లని వాతావరణం వాళ్ళకి పడదనమాట. హ్మ్. పిత్త అంటే వేడి శరీరం అనమాట. ఓకే. సో, వీళ్ళందరూ ఎప్పుడు గూడా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాటిలకి సూటబుల్ కానివి దూరం జేసి, సూటబుల్ అయ్యేవి మాత్రం తీసుకుంటూ ఉంటే ఆళ్ళకి చాలా మేలు గలుగుతుంది అనమాట. సో, దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొందరు పులుపు పడదండి, దురదొస్తుంది, ఒంటి మీదంతా నాకు దురదొస్తది, నేను తిననండి అని చెప్పి కొందరంటారు. అండ్ కొందరు వేడి వస్తువులు తినరు. వాళ్ళకేంటంటే, నాకు వేడి ఇది పడదు అని జెప్తారు. కొందరికి ఆవాలు పడవు అనంటారు. సో, అలాంటివన్నమాట. సో, దానిని బట్టి ట్రీట్మెంట్ జేస్తారు గాబట్టి, ఇది నాకు గుర్తుకొచ్చి నేను చెప్పాను ఫ్రెండ్స్. మనకి శరీరానికి ఏవైతే సూటబుల్‌గా ఉంటాయో అవే మన శరీరం గూడా తీసుకుంటుంది. నేచురల్‌గా గూడా మనకు అవే తీసుకుంటాం మనం. అది నేచురల్‌గా మనకు కలుగుతుంది. అయితే ఏమైతదిలే, కొంచెం తింటే ఏం గాదులే, ఈసారి తిందాంలే అని జెప్పేసి మనం తింటాము. ఆ తర్వాత మొహమాటానికి ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు ఏం గాదులేండి తినండి కొద్దిగా అని జెప్తే తింటాము. లేదా మొహమాటానికి కొంచెం ఎక్కువే తినేస్తాం. అప్పుడు ఎలా తిన్నామో మళ్ళీ అలాగనే బయటకొచ్చేస్తది. అంటే కొందరికి వామిటింగ్స్ రూపంలోను, మోషన్స్ గానియండి, స్టమక్ అప్‌సెట్ అవ్వడం గానియండి, ఒంటి మీదంతా దురదలు, అలర్జీ, ర్యాషెస్ రావడం గానివ్వండి, అలా జరుగుతుందనమాట. అంటే ఇక్కడ మనం ప్రకృతిలో నుంచి వచ్చాం గాబట్టి, మనకి ఏవైతే సూటబులో మన మనసు చెప్పిందే మనం విని, అంటే ఒకటికొకటి లింకప్ అయ్యి ఉంటుందనమాట. ఇంద్రియాలు చెప్పినయి మన మనసు వింటుంది. అలాగే మనసు చెప్పింది మన ఇంద్రియాలు వింటూ మనం అలా చేస్తూ పోతూ ఉంటే అంతా సక్రమంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. లేకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని. ఇంకొకటేంటంటే చర్మం ఫ్రెండ్స్. మన జ్ఞానేంద్రియాలలో మరో ముఖ్యమైనది చర్మం. మన చర్మం వల్ల మనం స్పర్శ జ్ఞానం అనేది తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఫీల్ అవుతూ ఉంటాము. అంటే చాలా వేడిగా ఉందని జెప్పేసి
ఫ్యాన్స్ ఆన్ జేసుకోవడం, ఏసీ పెట్టుకోవడం అలా జేసుకుంటాం. అలాగే చాలా చలిగా ఉన్నప్పుడు వేడి దుస్తులు వేసుకోవడం, కప్పుకోవడం అలా జేస్తూ ఉంటాం. అట్లా అనమాట. అట్లానే ఎండాకాలంలో మనమందరం గూడా చల్లటి ప్రదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. ఎత్తైన పర్వతాలు, కొండలు, జలపాతాలు, ప్రకృతి ఒడిలోకెళ్ళిపోయి కాసేపు కొన్ని రోజులు స్పెండ్ జేసొద్దాము అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకు? ఎందుకంటే అలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అంటే అక్కడ చర్మ స్పర్శ ద్వారా, చూపు ద్వారా, ఫీల్ ద్వారా అన్నిటికి మనకు మనసుకు ఆనందం కలిగి మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుందనమాట. అంటే మనం ఇంద్రియ నిగ్రహం ఇంకా ఇంద్రియ దర్శనం, మనోదర్శనం కూడా చేసుకుంటాము ఇట్లాంటి సందర్భాల్లో అని. హ్మ్. మన మ ఇలాంటప్పుడు మన చర్మం ఫీలయ్యి మెదడుకి సంకేతం ఇచ్చి తద్వారా మనసుకు ఆహ్లాదకరంగా చేస్తుందనమాట. అన్ని జ్ఞానేంద్రియాలు గూడా మన బ్రెయిన్‌తో అనుసంధానం అయ్యి ఉంటాయి కదా ఫ్రెండ్స్. లింకప్ అయ్యి ఉంటాయి గదా! ఎప్పుడైతే కళ్ళ ద్వారా చూసిన మంచి చెడు గానియండి, చెవుల ద్వారా విన్న మంచి చెడు గానివ్వండి, ముక్కు ద్వారా వచ్చిన మంచి చెడు వాసనలు గానివ్వండి, నాలుక ద్వారా టేస్ట్ చేసిన మంచి చెడు గానివ్వండి, చర్మం ద్వారా వీలైనవి గానివ్వండి, అన్నీ తీసుకొని మన మనసుకు చేరేస్తుంది. సో, మంచి చెడు డోసెస్ ప్రభావము ఎంత ఉంటుందో దాన్ని బట్టి మన మనసు రియాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక మనిషి జీవన విధానం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు తీసుకునే ఆహారం పైన, వాళ్ళు చూసే, వినే వాసనల పైన గానివ్వండి, మాటల పైన గానివ్వండి, వాళ్ళు చేసే పనుల వల్ల గానివ్వండి ప్రభావితం అయి ఉంటుందన్నమాట. మంచి విషయాలు ఎక్కువగా ఉంటే మన మనస్సు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, ఉత్తేజంతో ఉంటుంది. అలాగే చెడు ఎక్కువగా తీసుకున్నట్లయితే నెగెటివ్ ఎమోషన్స్ అంటే కోపం, చిరాకు, ద్వేషం, అసూయ లాంటివి ఎక్కువయ్యి మనము మనసు యొక్క ప్రశాంతత కోల్పోతుంది. అది మన శరీరం పైన ప్రభావం పడుతుంది. తద్వారా వాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అందుకే ఇంద్రియ నిగ్రహం చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన ఇంద్రియాలను మన అధీనంలో, నిగ్రహంలో ఉంచుకోగలుగుతామో, అప్పుడే మనం మన మనసుని కూడా నిగ్రహించుకోగలుగుతాం. ఓకే. సో, ఇంద్రియ దర్శనం చేసుకున్నప్పుడే మనోదర్శనం కూడా చేసుకోవాలి. అంటే ఎప్పుడు గూడా మన మనసు ఎప్పుడైతే ఆహ్, చెడు వాటితో ప్రభావితం అయ్యి ఉంటుందో, అప్పుడు వాటన్నిటిని గూడా ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. గాంధీజీ చెప్పిన ఒక సూక్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకందరికీ తెలుసు గదా! చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అనే సూక్తి ఎప్పుడు కూడా మనం పాటిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు గదా ఫ్రెండ్స్. మనం ఎంత మంచిగా ఉన్నా గూడా, ఎంత మంచిగా ఆలోచించినా గూడా, మన చుట్టూ ఉన్న మనుషులు బాగుండాలని లేదు గదా! వారి వారి కర్మలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు గదా! సో, అప్పుడెలా? మరి మన దగ్గర ఒక సాధనం ఉంది. అదేంటంటే ధ్యాన సాధన. సో, ధ్యాన సాధన వల్ల మనము ఎవరు మంచి, ఎవరు చెడు అనేది జడ్జ్ చేసుకునే కంటే, వాళ్ళు వాళ్ళ ద్వారా మనకు ఎఫెక్ట్ అయిన మన మనసుని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటామనమాట ఎప్పటికప్పుడు. ఓకే. మన గురువులు జెప్పిన మాటలు పాటిస్తూ, ఎప్పుడు గూడా మంచి విషయాలు వింటూ, చూస్తూ, ఆహ్, ఇంకా మంచి మాటలు మాట్లాడుతూ, మంచివి మాటలు ఫీల్ అవుతూ ఉంటే, మనకి ఎప్పుడూ ఆనందం కలుగుతూ ఉంటుందనమాట. ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ ఉండి, ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనల్ని మనం ఎప్పుడూ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే, మనకి ఎల్లప్పుడూ ఆనందం కలుగుతుంది. అండ్ విచారం దూరమవుతూ ఉంటుంది. ఇంకా వంశీ సార్ ఏం జెప్తూ ఉంటారంటే ఫ్రెండ్స్, మనము ఈ ప్రాపంచిక విషయాలలో, కర్మలలో కూరుకొని ఉంటాం గదా! మన జీవనం నడవాలంటే ఆహ్, ఆహ్, ఉంటాం గదా! సో, మన జీవనం నడవాలంటే ఒక జాబ్ జేసుకోవాలి. ఒకరికి కంపల్సరీ జాబ్ జేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు జాబ్ జేయాలంటే బయటికెళ్ళాలి. బయటికెళ్ళాలన్నప్పుడు ఆళ్ళు ఎన్నో రకాల మనుషుల మనస్తత్వాలను ఎదుర్కోవాల్సొస్తది. సో, అందరూ ఒకేలాగా ఉండరు. హ్మ్. మాట్లాడాల్సొస్తది. మనం మాట్లాడాల్సొస్తది. ఆహ్, సో, వాళ్ళు జెప్పే కొందరు చాడీలు జెప్పే అలవాటుంటది. చాడీలు వినాల్సొస్తది. మనం ఎంత మౌనంగా ఉన్నా, మనం మాట్లాడకపోయినా గూడా వాళ్ళయి మన మనసులో, చెవిలో పడుతూనే ఉంటాయి. సో, అయితే మనసు వరకే అవి ఇంద్రియాల వరకే ఉంచుకోవాలి గానీ,
మనం అంటే మనసులోకి తీసుకోవద్దు. ఎప్పుడైతే తీసుకున్నామో ఆ నెగటివిటీ అనే డోస్ పెరిగిపోయి ఇది డామినేట్ చేస్తూ ఉంటదనమాట. మనము అన్ని రోజులు చేసిన ధ్యాన సాధన, మన జ్ఞానం అంతా గూడా నిరుపయోగంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ, ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. మనం నచ్చని దృశ్యాలు గూడా జూడాల్సొస్తది. ఫీల్ అవ్వాల్సొస్తది. కానీ మనం ఎప్పుడు గూడా ఎరుకతో ఉండి, ఆ రోజు మనలోకి వచ్చి చేరిన చెడును, అయిష్టతని ఇంకా నెగెటివ్ ఆలోచనలని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొందరికైతే ఇంకొక రకంగా ఏంటంటే, కొందరు బయటికెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ సంబంధీకులతోనే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళెవ్వరు గూడా అర్థం జేసుకోరు. సో, అలాంటప్పుడు కూడా మనం ఎంతవరకు ఫీల్ గావాలి, ఎంతవరకు ఫీల్ గావద్దు, అసలు ఫీల్ అనేది తీసుకోగూడదు. మనం నిగ్రహించుకొని పట్టించుకోవద్దు అనేది సార్ చెప్పారనమాట. అయితే మనం ప్రతిరోజు గూడా ఈ నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని పాజిటివ్‌గా మార్చుకోవాలి ఫ్రెండ్స్. మనకు మన గురువులు జెప్పినట్టు, హేమ మేడం గాని, సార్ జెప్పినట్టు ఎవ్రీ నెగెటివ్ ఎమోషన్ ఎప్పుడు నెగెటివ్ ఆలోచనొచ్చినా 2 పాజిటివ్ ఆలోచనలు దానికి జోడించండి అని చెప్తుంటారు గదా ఫ్రెండ్స్. ఆ విధంగా చేయడం వల్ల మనం క్రమంగా మన నెగెటివ్ అనే దాన్ని తగ్గించుకొని పాజిటివ్‌ని పెంచుకోగలగడం చేస్తూ ఉంటామనమాట. మనకు వికల్పాలు, డౌట్స్ ఇంకా ఇతర హాని కలిగించేవి ఉంటాయి కదా! అవన్నీ ఉండవనమాట. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోతుంది. డౌట్స్ గూడా. ఒక పని మొదలుపెట్టినప్పుడు వికల్పం పెట్టుకుంటాం. అమ్మో! ఇది అవుద్దో లేదో అనేది. సో, లేదు అవుద్ది, కంపల్సరీ అవుతది అని అలా డౌటొచ్చినా గూడా 2 పాజిటివ్ అఫర్మేషన్స్ గనుక తీసుకుంటే మనకది ఉపయోగంగా మారుతుంది. మన మనస్సు వరకు వాటిని కూడా ఈ నెగెటివ్స్ అన్నిటిని గూడా తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకున్నా గూడా పాజిటివ్‌ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మన మనసు తీసుకుంటే దాని యొక్క ప్రభావం మన శరీరం పైన పడి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా మానసిక మరియు శారీరక సమస్యలు గూడా వస్తుంటాయి గదా ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. మన మనస్సు ద్వారా అవి మన సోల్‌లోకి వెళ్తాయి. ఇది చాలా చాలా ప్రమాదమని సార్ చెప్పారు ఫ్రెండ్స్. చాలా డేంజరస్ సిట్యుయేషన్. ఎందుకంటే ఎప్పుడు అదే ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల మనకి హ్మ్, అసలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలొచ్చినప్పుడు కరెక్ట్‌గా నిర్ణయం తీసుకోలేకపోతాం. డెసిషన్ మేకింగ్ అనేది వెనుకబడిపోతాం దాంట్లో. సో, అట్లా సఫర్ గావాల్సొస్తది. అరే! దీని బదులు ఇలా ఆలోచిస్తే బావుండు. నా మనసుకేమైంది? నా బుద్ధికేమైంది? పని జేయలేదు అని మనం అనుకుంటూ ఉంటాం గదా! సో, అలాంటి సందర్భాలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు గూడా ఫిల్టర్ జేసుకుంటూ, ఇంద్రియాలని ఫిల్టర్ జేసుకుంటూ, మన మనసుని ప్యూర్‌గా ఉంచుకోవాలన్నమాట. అనవసరమైన విషయాలను ఎల్లప్పుడూ డిలీట్ చేసుకోవాలి. వాటిని మర్చిపోవాలి. మనం మర్చిపోలేకపోతున్నాం అనుకున్నప్పుడు, మన ఇంద్రియాల వల్ల పొందిన మంచి అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. సంగీతం విన్నప్పుడు, మంచి టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు, మంచి దృశ్యాలు చూసినప్పుడు, ఇంద్రియాల వల్ల కలిగిన మనకు ఆనంద అనుభూతుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ ఈ బాధ అనేది మర్చిపోలేకపోవడం అనేది ఆటిని మర్చిపోయి వీటిని గుర్తు చేసుకోవడం వల్ల అది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మంచి పరిమళాలను ఆస్వాదించినప్పుడు, మంచి అనుభూతుల్ని గుర్తు చేసుకోవాలి. లేదా అవి అనుభూతి పొందడానికి ఎక్కడికైనా వెళ్లి రావాలి. ఓకే ఫ్రెండ్స్. అందుకే మన సద్గురు ఫౌండేషన్ మాస్టర్స్, మన వంశీ సారు అందుకే అందరికీ గూడా చక్కటి ట్రిప్స్ పెడుతూ ఉంటారు. అంటే సాయి తపోవనం గానివ్వండి, ప్రకృతి వ్యాలీ గానివ్వండి, అక్కడికి రండి అని జెప్పేసి ఒక 3 రోజుల వర్క్‌షాప్స్ గానీ అలా పెడుతూ ఉంటారు. అవునా? సో, అప్పుడు అందరం గూడా వీలైన వాళ్ళం అందరం వెళ్తాం. చక్కగా ఎంజాయ్ జేస్తాము. మంచి ఫుడ్ టేస్ట్ జేస్తాము. ఇంకక్కడ ఆనందం ఒక్కటే తప్ప ఇంకా అసలు బాధ, కష్టము అన్నీ మర్చిపోతాం. మనకు గుర్తు చేసుకుందాం అనుకున్నా గూడా అక్కడ గుర్తుకు రావు. సో, అంత చక్కటి అనుభూతి కలుగుతూ ఉంటుంది గదా ఫ్రెండ్స్! ఇదే అన్నమాట. ఇలాంటివి ఉండాలి అని చాలా అవసరం అని జెప్పేసి సార్ వాళ్ళు మనకి కండక్ట్ జేస్తున్నారు. సో, అందుకోసం మనము ఎంతో కృతజ్ఞత చూపించాలి మన మాస్టర్స్ పట్ల మనం ఎప్పుడు గూడా. హ్మ్. సో, ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు సజ్జన సాంగత్యం జరిగినప్పుడు, ప్రకృతితో అనుసంధానమై చక్కగా ధ్యానం జేసుకుంటూ, టైంకి చక్కటి రుచికరమైన ఫుడ్ తీసుకుంటూ, ఎంజాయ్ జేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ ఇంకా బాడీ గూడా రిలాక్స్ అయ్యి రిజువనేట్ అవుతుంది.
నేను మాత్రం ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, నేను చాలా డల్‌గుండే అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు, సాయి తపోవనం వెళ్ళినప్పుడు. కానీ వెళ్ళి వచ్చాక ఒక నెల, 2 నెలల వరకు గూడా నాకసలు ఎంత సంతోషం అంటే ఆ ఎనర్జీ అనేది ఒక 2, 3 నెలల వరకు కూడా నేను మర్చిపోలేకపోయాననమాట. అంత హ్యాపీనెస్. సో, అందుకే ప్రతి నెల గనుక వెళ్ళగలిగిన వాళ్ళకి ఇంక ఏది అవసరం లేదు. అంత సంతోషం అనిపిచ్చింది. ప్రతి ఇన్సిడెంట్‌లో గూడా ధ్యానం జేస్తున్నప్పుడు మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ గానివ్వండి, ప్రతి ఒక్కటి గూడా అసలెంతో మా ఆత్మీయులందరిని కలుసుకున్నట్టు, ఎంతో ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వాళ్ళని కలుసుకుంటున్నట్టుగా అనిపించిందనమాట. అంత చక్కటి అనుభవం. సో, ఎవ్వరికైనా ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే ఛాన్స్ దొరికినప్పుడు తప్పకుండా వెళ్లి రండి. మిస్ కాకండి. తప్పకుండా సజ్జన సాంగత్యం జే జే ఈ ఈ క్లాసెస్ వింటున్నాము, ఇక్కడ జేసుకుంటున్నాం రోజు. ఇది వేరు. అక్కడ ఫిజికల్‌గా మనం అందరం కలుస్తాం గాబట్టి టచ్ గూడా ఉంటుంది గాబట్టి, ఆ టచ్ అనేది ఫీల్‌గా బోయి మన సోల్‌లోకి సింక్ అవుతుంది గాబట్టి, అది ఎంత యూజ్‌ఫుల్ ఫ్రెండ్స్. కాబట్టి ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా అందరూ గూడా విజిట్ చేయండి. ఆహ్, సో, ఇంకా ఈ నెగెటివ్ ఆలోచనలు మనం డిలీట్ జేసుకోవడం ఎలా అనుకుంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి పెయింటేసుకుంటాం అనుకోండి. పెయింటేయాలనుకుంటే అప్పుడు ఏం జేస్తాం, ఇంట్లో ఉన్న సామాన్లన్నిటిని బయట పెట్టేసి, ఆ తర్వాత పెయింటేసినాక మళ్ళీ ఏవైతే అవసరమో అవి మాత్రమే లోపలికి తెచ్చుకొని, అనవసరవి అన్నీ పడేస్తాం. వదిలేస్తాం. ఎందుకంటే రోజు మనం ఎప్పుడో పైన అటకల మీద పడేసి ఉంచుతాం గాబట్టి, అక్కడ అవి ఉన్నాయనేది గూడా మనకు తెలియదు. హ్మ్. సో, పెయింటేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అటకల మీదయి అన్నీ గూడా తీసేస్తాం గాబట్టి, అప్పుడు వాటిని జూస్తాం గాబట్టి తెలుస్తది గాబట్టి, అవి వద్దు అనుకోని లోపలికి తెచ్చుకోము. ఏవైతే అవసరమో అవి తీసుకుంటాం. అలా గాకుండా అన్నీ తీసుకొచ్చి ఎప్పుడో ఒకసారి అవసరం పడతది కావచ్చు అది అనుకోని అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టామనుకోండి. అప్పుడేమవుద్ది మళ్ళా అంతా చెత్తగా మారిపోతుంది. మళ్ళా అంతా ఇల్లంతా ఖాళీ ప్రదేశం అనేది లేకుండా ఇంటాక్ట్‌గా అది ఎన్ని సంవత్సరాల కొలది అది అట్లాగే ఉండిపోతుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిలీట్ చేసేసుకోవాలి. అవసరం లేనియన్నీ మన మనసులోంచి తీసేసుకోవాలి అనే అలవాటుని చేసుకోవాలి అన్నమాట. సో, అంటే నోట్లో మౌనం, మనసులో శూన్యం అదే ధ్యానం అన్నమాట. అంటే ఇప్పుడు చెవుల ద్వారా ఎవరైనా చెప్పిన చెడు మాటలు గూడా మన చెవుల్లో పడినా గూడా అలా వినాలి, ఇలా వదిలేయాలి అన్నమాట. ఓకే. మళ్ళీ రిపీట్‌గా మనం దానికి తిరిగి ఏమీ అనకూడదు. మౌనంగా ఉండాలి. విని విన్నట్టుగా చేయాలి, నటించాలి. ఆ తర్వాత వదిలేయాలి అన్నమాట. పత్రిజీ చెప్పిన ఈ లైన్ మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం జేయడం వల్ల గూడా మనం ఫిల్టర్ జేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది గదా! యాక్వాగార్డ్ గానివ్వండి, ప్యూరెట్ అటువంటివి ఉంటాయి గదా! దాంట్లో ఎన్నో లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. అవును గదా! అంటే ఒకటి బాక్టీరియాని గానియండి, ఒకటి సాండ్‌ని ఫిల్టర్ జేస్తది. డస్ట్ ఇంకా సున్నం అట్లాంటివి ఉన్నవన్నిటిని గూడా ఒక్కొక్క లేయర్‌లో ఒక స్టెప్ బై స్టెప్ ఫిల్టర్ జేసుకొని వచ్చిన ప్యూర్ వాటర్‌ని మనం తాగుతాం. ఎందు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే మంచి వాటర్ తాగాలి అనేది మనకు తెలుసు గనక అలా చేస్తూ ఉంటాం. అలా అన్ని సార్లు ఫిల్టర్ అయ్యి వచ్చిన నీళ్ళు మనం త్రాగుతాం గదా! అంటే అప్పుడు స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయన్నమాట. సో, అలాగే ఆ విధంగానే మన మనసుని గూడా అన్ని రకాలుగా ఫిల్టర్ జేసుకుంటూ ఉండాలి. ఇంద్రియాల ద్వారా మనం మన మనసుని ఫిల్టర్ జేసుకుంటూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి అన్నమాట. స్వచ్ఛమైన నీళ్ళలాగా మన మనసుని గూడా ఎప్పుడు గూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అందరం ఇంద్రియ దర్శనంలో పాస్ అయితాం ఫ్రెండ్స్. సక్సెస్ అవుతాం. ఓకే. అంటే ఈ రోజుల్లో చాలామంది గూడా హెల్త్ కాన్షియస్ అని జెప్పేసి, నాకు పడని ఫుడ్స్ నేను అవాయిడ్ జేస్తా అని ఎక్సర్‌సైజ్ జేస్తే మంచిదని జెప్పి ఎక్సర్‌సైజ్ జేయడం, లేదా వాకింగ్ జేయడం గానియ్యండి, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్‌కి తినకపోవడం గానివ్వండి, కొందరు నాన్ వెజ్ తిని బోర్ గొట్టి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఒచ్చి అది అవాయిడ్ జేయడం గానివ్వండి, ఇటువంటివి చేస్తున్నారు. అంటే ఇంద్రియ దర్శనంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ మనోదర్శనంలో ఫెయిల్ అవుతున్నారు. ఓకే. ఏం తినాలి, ఏం చేయొద్దు ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆహ్, ఇలాంటివి ఏంటిది అయితే అంటే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. అది గూడా. అంటే నేనిలా చేయకూడదు గదా! నాకు పడదు గదా! ఏంటి నేనిలా మాట్లాడుతున్నాను? ఏంటి నేను ఇలాంటివి చూస్తున్నాను? ఆహ్, ఇలాంటివి తెలుసుకుంటున్నాను, ఇలాంటివి వింటున్నాను. ఇది తప్పు గదా! అని జెప్పేసి ఆ హెల్త్ కాన్షియస్ ఇష్యూస్ ఆ తర్వాత సైకలాజికల్‌గా గూడా
ఇవి మంచి అలవాట్లు, ఇవి కావు అనేవి గూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటూ కరెక్ట్ వేలో వెళ్తున్నారు, చేసుకుంటున్నారు. కానీ మనోదర్శనం వరకొచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళు అతిగా సెన్సిటివ్‌గా ఉండడము, లేదా అతిగా రూడ్‌గా ఉండడము, చాలా ఎక్కువ తీసుకోవడము లోపలికి, లేదా అసలే తీసుకోకపోవడం, ఉపయోగపడే విషయాలను గూడా అలాంటివి జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ అనేది చెడిపోతుంది. సో, హ్మ్. మన దర్శనం వా వీళ్ళు మాట్లాడుతున్న చెడు మాటలు, సూటిపోటి మాటలు అంటే ఇతరులు సమాజంలోకొచ్చాక వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నిటిని గూడా వాళ్ళు లోపలికి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయన్నమాట. ఇది సోల్‌లోకి గూడా సింక్ అయితుంది గదా ఫ్రెండ్స్. సో, ఆ తర్వాత కోలుకోవడం కష్టమవుతుంది. సోల్ వరకి సింక్ అయిపోయిందంటే, ఆ తర్వాత బయటికి తీయడం అనేది చాలా ఇబ్బందయిపోతుంది. కాబట్టి ఎప్పుడు గూడా మన దర్శనంని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ అన్నమాచార్య చెప్పిన కీర్తన గుర్తొచ్చింది. ఫ్రెండ్స్ సార్ చెప్పారు. భావములోన, బాహ్యంలోన గోవింద గోవింద అనవే మనసా అని జెప్పేసి అన్నమాచారి చెప్పినట్టుగా అంటే బాహ్యంలో గూడా, భావంలో గూడా, మనసులో ఇంకా ఆహ్, శరీరంలో అంతా కూడా ఆ గోవిందుడే. అంటే పాజిటివ్ థింకింగ్ మాత్రమే పెట్టుకోవాలి. ఎల్లప్పుడు గూడా ఏ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవద్దు, ఇలా విని ఇలా వదిలేయాలి, పట్టించుకోవద్దు. ప్లస్ ఫీల్ కావద్దు. ఆహ్, జడ్జ్ చేయొద్దు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్. ఆ తర్వాత రియాక్ట్ అయ్యే ముందు అది నిజమా? ఉపయోగమా? ఇంకా ప్రయోజనమా? దానివల్ల నాకేమన్నా యూజా? అనేది గూడా మనం అనుకుంటూ ఉండాలనమాట. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, ఎప్పుడు గూడా అంటే బయట గోవిందుడే, లోపల గోవిందుడే అన్న విధంగా పోతూ ఉండాలి. ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫోన్‌లో చాలా రకాల మెసేజెస్ ఉంటాయి. మెసేజెస్ వస్తూ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. లేదా ఇవుంటాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ పెట్టే మెసేజెస్ ఉంటాయి. గ్రూప్స్‌లో చాలా రకాల మంది చాలా రకాల మెసేజెస్ అన్నీ పెడుతూ ఉంటారు. మనం చూస్తాము, వదిలేస్తాం. కానీ వాటిని అట్లానే ఆ తర్వాత రాత్రి కూర్చొని ఏం చేస్తాం? అవసరమైనయి ఏవి, ఉపయోగపడేవేంటి, ఉపయోగం లేనివేంటి అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఫిల్టర్ చేసేసుకుంటాం. అంటే ఏవైతే అవసరం లేవనుకున్నామో వాటిని డిలీట్ చేసేస్తాం వెంటనే. ఉపయోగం అనుకున్నవి చూస్తాం. అవునా? ఉంచుకుంటాం. సో, అలా చేయకపోయింటే ఏమవుతది ఫ్రెండ్స్? ఒకవేళ అలా చేయలేదనుకోండి, ఆ అలవాటు లేదనుకోండి, ఏం చేస్తాము? ఏమవుతది? ఆ ఫోనంతా ఓవర్‌లోడ్ అయిపోయి, స్టోరేజ్ ఎక్కువైపోయి ఏవైతే ఉపయోగం ఉంది, మెసేజెస్, ఈ వీడియోస్ చాలా అవసరం మనకు అని అనుకున్నవి మనం స్టోర్ చేయలేకపోతాం. అవునా? ఎందుకంటే ఈ పాతయన్నీ చాలా ఎక్కువైపోయి ఉండేసరికి అవి చేయలేం. సో, అందుకని ఎల్లప్పుడూ మనం రాత్రి కూర్చొని డిలీట్ చేస్తూ ఉండడం ఏంటి అంటే ధ్యానం చేయడము. ఆ తర్వాత మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవడం. పొద్దున్నుంచి నైట్ వరకి నేను మాట్లాడిన మాటలేంటి? నేను చూసినవి మంచి చెడులు ఏంటి? నేను తిన్నవేంటి? ఆ తర్వాత వాసనలు చూసినయేంటి? ఇటువంటియన్నీ మనం స్పర్శించినవి ఏంటి? ఇలాంటియన్నీ మన ఇంద్రియాల ద్వారా చేసినవి, మన మనసు ద్వారా చేసినయి అన్నీ గూడా ఒకసారి మనం గుర్తు చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని ఆహ్ ఎక్కడ తప్పులనేవి జరుగుతాయి. తెలిసి తెలియక తప్పులనేవి జరుగుతాయి. సో, తప్పులు జరిగినప్పుడు ఎవరినైనా మనం తొందరపడి ఏదైనా మాట మాట్లాడినప్పుడు, వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడినామని మనకనిపించినప్పుడు, వెంటనే మనం సారీ చెప్పుకోవడం, ధ్యానంలో కూర్చొని, అరే! నేను ఇలాంటివి చూసాను, ఇవి చూడొద్దు ఇంకోసారి. ఇలాంటివి తిన్నాను, ఇవి తినకూడదు, నా బాడీకి పడదు. సో, హెల్త్ బావుంటేనే ఆహ్, మనసు కూడా బావుంటది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. అని జెప్పి హ్మ్. ఈ అలా క్రాస్ చెక్ జేసుకుంటూ మనము ఎప్పుడైతే సరిగ్గా ఉంటామో, బ్యాలెన్స్డ్‌గా ఉంటామో, అప్పుడు మన ఇంద్రియ దర్శనం కరెక్ట్‌గా జేసుకున్నట్టు మన మానవ దర్శనం గూడా జరుగుతూ ఉంటుంది గదా ఫ్రెండ్స్. ఈ శరీరం అనేది ఫ్రెండ్స్ మనకి మహామృత్యుంజయ మంత్రం ఉంటుంది గదా ఫ్రెండ్స్. అంటే హ్మ్. ఆహ్ ఈ శరీరము భగవంతుడు ఎలా ఇచ్చాడో, మళ్ళీ అదే విధంగా భగవంతునికి సమర్పించాలి మనం. మనం బాడీ వెకేట్ జేసి వెళ్ళేటప్పుడు అదే విధంగా ఆహ్, అంటే ఆహ్, తృప్తిగా ఐ మీన్
ఆహ్, స్ పుష్టికరంగా ప్లస్ ఆరోగ్యవంతంగా ఎలా అయితే అంటే మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా శారీరకంగా, మానసికంగా సంతోషంగా, పుష్టిగా, హెల్తీగా మళ్ళీ ఆ స్వామికి ఏది పెట్టుకోకుండా సమర్పించేందుకు సిద్ధంగా ఉండేటట్టు చేసి ఉంచాలి కదా ఫ్రెండ్స్. అందుకోసం మనం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ దర్శనం ఇంకా మన దర్శనం అనేది అవసరం. చాలా చాలా అవసరం చేసుకోవడానికి. హ్మ్. సో, ఇదంతా గూడా ధ్యానం ద్వారా మనం జేసుకోగలుగుతాం గదా ఫ్రెండ్స్. సో, రోజు గూడా సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం అన్నీ చేసుకుంటే స్వాధ్యాయం అంటే ఇదే గదా ఫ్రెండ్స్. మనం ధ్యానం జేసుకుంటాం. ఆ తర్వాత ధ్యానంలో గూర్చొని క్రాస్ చెక్ చేసుకుంటాం. పొద్దున్నుంచి మనం నైట్ వరకు మనం ఏం జేశాము అనేవి క్రాస్ చెక్ చేసుకొని, అధ్యాయం జేసుకొని, అరే! నేనిక్కడ కరెక్ట్‌గా లేను. ఇది తగ్గించుకోవాలి. ఇలా చేయాలి. అరే! నేనిక్కడ కరెక్ట్‌గా లేను. వీళ్ళని హర్ట్ చేశాను. లేదా ఈ చెడు మాటలనేవి నేను నా నోటి నుంచి తీసుకొచ్చాను. ఇలాంటివి తగ్గించుకోవాలి. ఫర్ ఎవ్రీ నెగెటివ్ థాట్ 2 పాజిటివ్ థాట్స్ అనేవి పెంచుకుంటూ రేపు రేపు ఇది నెగెటివ్ అనేది మాట్లాడడం తగ్గించుకుంటాను. పాజిటివ్ పెంచుకుంటాను అని జెప్పేసి ప్రతిరోజు గూడా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్ మన ఇంద్రియాలన్నీ గూడా ఒకటికొకటి నెట్‌వర్క్‌లా కనెక్టెడ్‌గా ఉంటాయి. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా పండిన మామిడి పండును చూస్తే దాని రంగు మనకి ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఓకే. దగ్గరికి తీసుకుంటే ఆ వాసన ఎంతో చక్కటి ఆస్వాదించే చక్కటి అనుభూతి కలిగిస్తుంది. ఇంకా తిన్నాక ఇంకా చక్కటి అనుభూతి కలుగుతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అవునా? అలాగే ఒక కొత్త ఆవకాయ పచ్చడి పెట్టామనుకోండి. అప్పుడు రంగు, రుచి ఫ్లేవర్, అరోమా అనేది కూడా మనకి చూడగానే మనకు నోట్లో నోరు లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది. అవునా? ఎప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, వీటి వల్ల మనకు మంచి అనుభూతి మనసుకు మంచి అనుభూతనేది కలుగుతూ ఉంటుంది గదా! సో, అలా ఉండాలి. ప్లస్ అలాంటివి గుర్తు చేసుకోవాలి. అయితే ఈ మామిడి పండ్లు కొత్త ఆవకాయ పచ్చడి ఎండాకాలంలో మాత్రమే ఉంటుంది. సో, చలికాలంలో ఉండదు. సో, చలికాలంలో ఉండనప్పుడు అంటే ఎప్పుడైతే మంచి కూరగాయలవి అవైలబుల్ లేకుండా లేదా ఏదైనా ప్రదేశంలో మీరు ఉండాల్సిన పరిస్థితొచ్చినప్పుడు అక్కడ ఇలాంటివి దొరకనప్పుడు ఇవన్నీ గుర్తు జేసుకోవాలనమాట. గుర్తు చేసుకొని తింటున్నట్టుగా ఫీలయిపోవాలనమాట. తిన్నట్టుగా ఫీలయిపోవాలి. ఆస్వాదించినట్టుగా ఫీలయిపోవాలి. అంటే ఆ మధురమైన అనుభూతిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ మనసుని అవి గుర్తు చేసుకోవాలి. అవి ఉంచుకోవాలి. అంతేగాని అనవసరమైనవన్నీ నింపుకొని మంచి వాటికి ప్లేస్ లేకుండా చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్. అలా అన్నమాట. హ్మ్. అయితే ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా డీప్ సబ్జెక్ట్ గదా ఫ్రెండ్స్. కానీ మనం మామూలుగా చెప్పుకుంటున్నాం ఏంటంటే ఇంకొకటేంటంటే హ్మ్. ఆహ్, కళ్ళకి గంతలు గట్టి ఏదైనా ఒక వస్తువు మన ముందు పెట్టారనుకోండి, మనం గుర్తించగలుగుతామా లేదా? ఒక పండు పెట్టినప్పుడు అది ఎలాంటి పండు? మామిడి పండా? లేదా జామ పండా? లేదా దానిమ్మ పండా? లేదా ఆరెంజా? లేక ఇలా యాపిల్ పండా? ఏంటి అనేది మనం గుర్తించగలుగుతాం. అవునా? ఎలా గుర్తించగలుగుతాము? కళ్ళు మూసుకుంటున్నాం. చూస్తలేము. చూడకుండా మనం ఎలా చేయగలుగుతున్నాము? ముందు ముక్కు ద్వారా వాసన చూడగలుగుతాము. ఆ తర్వాత స్పర్శ. మన చర్మం యొక్క వాటిని స్పర్శించి, ఆ స్పర్శ సంకేతాలు మన బ్రెయిన్‌కెళ్ళి ఓహ్! ఈ పండు ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంది. ఈ టొమాటో పండనుకోండి అది మెత్తగా ఉంటది. రౌండ్‌గా ఉంటుంది. ఇది అని జెప్పేసి మనం చెప్పగలుగుతామనమాట. సో, ఇది నేచురల్‌గా మనకు హ్మ్, దేవుడు ప్రకృతి ప్రసాదించిన వరం గదా! సో, దీనిని మనము ఎప్పుడు గూడా కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే అది చాలా యూజ్‌ఫుల్ అని నాకనిపించింది ఫ్రెండ్స్. అంటే మేము ఇంకా ఇంకా ఏంటంటే ఏదైనా కూరగాయలు పెట్టినప్పుడు కూడా మనం వాటిని ఇది, ఇది అని చెప్పగలుగుతాం. వాటిని షేప్‌ని ఆస్వాదించి పెట్టగలుగుతాం. ఒక రాయి పెట్టామనుకోండి, ఇది రాయి అని చెప్పగలుగుతాం. అది గట్టిగా ఉండడం వల్ల రాక్‌లాగా ఉండడం వల్ల అది రాయి అని చెప్పగలుగుతాం. లేదా బెల్లం గడ్డ పెట్టినప్పుడు అది బెల్లం అని చెప్పగలుగుతాం. ఉప్పు పెట్టినా గూడా దాన్ని ఉప్పు అని గుర్తించగలుగుతాం రుచి చూడకుండానే. ఎలా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్? దానికి వాసన ఉండదు. దాని టెక్స్చర్‌ని బట్టి చెప్పగలుగుతామనమాట.
సో, ఇలా ఎందుకు అంటే మనకు ఇంద్రియ శక్తి అనేది అంత ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి చిన్న చిన్న ట్రయల్స్ అనేవి మనం గనక చేసుకోగలిగితే మన ఇంద్రియాలని ఎక్కువ షార్ప్‌గా పెట్టుకోగలుగుతాం. అంటే బాగా పనిచేసే విధంగా చేసుకోగలుగుతామనమాట. ఆ! ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అందరం గూడా ఈ ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళమే, ఈ ప్రకృతిలో భాగమే అని చెప్పడానికి గూడా ఇదొక నిదర్శనం అనమాట. నేను అంటే మా స్టూడెంట్స్‌కి కూడా ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను చేయిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వాళ్ళ చేతిలో అది పెట్టి ఇదేంటో కనుక్కోండి అని జెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పేస్తారనమాట. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్‌లో ఒక టాపిక్ అడ్జెక్టివ్స్ నేర్పియడానికి దాన్ని వ వ అంటే ఒక ఆబ్జెక్ట్‌కి అంటే కలర్, టేస్ట్, స్మెల్ అండ్ టెక్స్చర్‌ని బట్టి అది ఏంటి అనేది చేయడానికి చిన్నగా చేస్తాం. కానీ నాకది డీప్‌గా జూస్తే ఇది ఇలా గూడా యూజ్ అవుతుంది గదా! అని నాకు ఆలోచనొచ్చింది ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ ఈరోజు ఆహ్, క్లాసు మనం ఏంటంటే మెయిన్‌గా చెప్పుకోవాల్సిందేంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే మనము ఇంద్రియాలని నిగ్రహించుకుంటామో దాని ప్రభావం మనసు పైన పడుతుంది. ఆ మనసులో ఉంది మన సోల్‌లోకి సింక్ అవుతుంది. తద్వారా మన జ్ఞానం అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఇదంతా గూడా ధ్యానం ద్వారా నెగెటివ్ అనేది అంతా ఎళ్ళిపోయి చక్కగా పాజిటివ్ అండ్ ఇంకా ఆనందం మాత్రమే ఉండిపోతుంది అనమాట. ఆహ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ రోమన్ పోయెట్ ఒక అతను జువెనాల్ అనే ఒక పోయెట్ చెప్పాడు. ఏంటంటే హెల్తీ మైండ్ ఇన్ ఎ హెల్తీ బాడీ అని. ఓకే. ఒక హెల్తీ బాడీలో ఒక శరీరం హెల్తీగా తయారు గావాలి అంటే, ఒక హెల్తీ మైండ్ వాళ్ళకే సాధ్యమవుతుంది. బాగా చక్కగా ఆలోచించే వాళ్ళంటే బాహ్యంలోన, భావంలోన అన్నిట్లో గూడా పాజిటివ్‌గా థింకింగ్ జేసుకుంటూ, చక్కటి ఆహారం తీసుకుంటూ, మన ఇంద్రియాలను చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్న వాళ్ళకి ఒక హెల్తీ బాడీ అనేది వాళ్ళకు ప్రాప్తిస్తుంది. ఆహ్, భగవంతుడు అన్ని జీవులని నార్మల్‌గా ఒకేలాగా సృష్టిచ్చాడు. అంటే ఒకే రకమైన శరీర అంటే ఇంద్రియాలని ఇచ్చి చేశారు. కానీ వాటిని మంచిగా లేదా చెడుగా మలుచుకోనేది నీ బాధ్యత అని జెప్పేసి చెప్పేశారు. సో, దానిని ఎలా మనం మంచిగా మలుచుకోవాలి? ఒక శిల్పంలాగా ఒక శిల్పంని రాయిని ఎలా చెక్కితే ఎలాంటి శిల్పం తయారవుతుందో అలా మనం ఒక శిల్పంలాగా ఒక రాయిలాగా వచ్చిన మనము ఒక శిల్పంలాగా మారాలంటే అది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓకే. దానికి సాధనాలేంటి అంటే మన ఇంద్రియాలు ఇంకా మనసు. ఓకే. సో, ఈ ఇంద్రియాలు, మనస్సు ఎప్పుడైతే మన అధీనంలో ఉన్నాయో అప్పుడు మన బుద్ధి బాగా పనిజేస్తుంది. బుద్ధి వికసిస్తుంది. అంటే చక్కగా మనది మనం సరిగ్గా ఉండి మన కొరకే ఉండకుండా ఇతరులకు గూడా మంచి చెప్పగలుగుతాం, మంచి చేయగలుగుతాం. వాళ్ళకి గూడా జ్ఞానాన్ని పంచగలుగుతామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ నాది ఈరోజు క్లాసు. హ్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన హ్మ్. హైమ మేడంకి, రాధిక మేడంకి, ఇంకా హెల్ప్ చేసిన అందరి ఫ్రెండ్స్‌కి, ధ్యాన మిత్రులందరికీ చక్కగా విన్నందుకు నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.